ఆరెంజ్ చికెన్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఆరెంజ్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బా, ఇందులో చూస్తున్నట్లయితే అటు హెల్త్ కళ్ళ ముందు అలా కనిపిస్తుంది అనమాట, కలర్ఫుల్ గా. అటు చికెన్, ఆరెంజ్ జ్యూస్ అండి అది. అవును. వావ్, ఇందులో బ్రాక్లీ, కొబ్బరి, ఇదేంటిది వెజిటేబుల్ స్టాక్. అది ఇది ఇంకోటి ఏంటది లాస్ట్ లో మనకు కనిపిస్తుంది, అది కొత్తగా ఇది అది తురుము. ఓ, ఆరెంజ్ తురుము. ఆరెంజ్ తొక్క తురుము. తొక్క తురుము. ఓకే, ఆరెంజ్ తొక్క కూడా తింటారా? ఫేస్ ప్యాక్ లా పెడతారని తెలుసు, ఇలా కూడా తింటారా? తింటే తెల్లగా అవుతారంట. అందరం తిందాం రండి అయితే. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసేసుకోవడమే. ఇక్కడ వరకు అయితే నాకు తెలుసు, ఇంకెక్కడ నుంచి చెప్పాల్సింది వీరే. ఫస్ట్ ఆయిల్. ఇదేంటి నువ్వుల నూనె? ఎప్పుడు అంటే నువ్వుల నూనె వాడతారా మీరు? లేదు, అన్ని వాడతారు, కొత్త వెరైటీగా. నాకు సమ్మర్లో నువ్వుల నూనె వాడాలంటే చాలా భయం వేస్తుంది. మామూలుగా సమ్మరే హీట్ టాప్ లేపుతుంది, దాంతోపాటు నువ్వుల నూనె చాలా వేడి. అవును. ఇంకా చూసుకున్నామంటే దానికి తగ్గట్టుగా మనం కొబ్బరి నీళ్ళనో రాగి జావానో ఇలాంటివి తాగుతూ ఉండాలి, బార్లీ నీళ్ళను. సరే, జ్యూస్ అలాంటివి. ఓకే, ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసుకుందాం. చికెన్ అన్ని కూడా ఒకటే సైజులో ఉండే పీసెస్ కొట్టిస్తే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, మీకు ఇది ఇస్తాను, కలుపుకోండి. మీకు చికెన్లో ఏదంటే ఇష్టం బాగా, మీరు చేసుకునే వంటల్లో వెరైటీస్లో? చిల్లీ చికెన్, గ్రీన్ చికెన్. ఓ, ఇంకా రానివ్వండి బయటకి. పాలక్ చికెన్. వావ్, ఇలాంటివి ఎక్కువ తింటాం. పన్నీర్ చికెన్ కూడా తింటాం. పన్నీర్ చికెన్ కూడా చేస్తారా? మేమైతే పన్నీర్ పక్కన పెట్టి చికెన్ మాత్రమే తింటాను. మీరు? నేను రెండు తింటాను. రెండు తింటారా? ఓకే, సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? చక్కగా మనకి చికెన్ అంతా కూడా వేగుతుంది. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇది ఒక హాఫ్ స్పూన్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కారం. కారం వేసే చూస్తుంటే గట్టిగా తింటారనిపిస్తుంది. కారం బాగా తింటాం. బాగా తింటారా? అబ్బా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం. ఇక మీ పిల్లల పేరు ఏంటి మరి? మా బాబు పేరు ఇర్ఫాన్ బాబా. ఇర్ఫాన్ బాబా. మా పాప పేరు సనా తబస్సు. సనా తబస్సు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆరెంజ్ జ్యూస్. ఓకే, అప్పటికప్పుడు తీసిన ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. ఓకే, సో ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ అల్లం తురిమి వేసుకోవాలి. తురిమిన అల్లం. అయితే ఒక డౌట్, ఇప్పుడు ఈ రంజాన్ లో మీరు చేసే వంటల్లో అల్లం అది వాడతారు కదా? వాడతారు. మీకు అలా ఏమో అల్లం వెల్లుల్లి వాడద్దు అన్నట్టుగా? అట్లా కొబ్బరి పొడి. నెక్స్ట్ కొబ్బరి తురుము, ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్. ఫ్రెష్. నెక్స్ట్ వెల్లుల్లి పౌడర్. ఓకే, వెల్లుల్లి పౌడర్ కూడా వేస్తాను. మిరియాల పొడి. మీరు నన్ను చంపేసేటట్టే ఉన్నారు. ఇంత కారం వేశారు, మళ్ళీ ఇంత మిరియాల పొడి వేసారు. అందుకే మీకోసం తక్కువ వేసాను. తక్కువ అండి? అవును. ఓ అమ్మా, పైన ఎండలో కింద మీ వంటలో టేస్ట్ చూడాలి. బ్రకోలీ, ఏదన్నా అనుకోవచ్చు.
ఇదంతా స్టీమ్డ్ అనుకుంటా కదా, స్టీమ్ చేసిన బ్రాకలీ steam కదా. చేసింది. వెయిట్ లాస్కి ఇలా స్టీమ్ చేసిన బ్రాకలీ చాలా బాగా పనిచేస్తుందంట. సో అందుకనే అనుకుంటా మీరు ఈ రంజాన్ మాసంలో రోజా టైంలో చేసుకునే ఇఫ్తార్ వంటకాల్లో కూడా వేస్తారేమో. ఏంటండి అంటే మనకి ఎప్పటికప్పుడు కూడా రుచులు చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో మీ ఇఫ్తార్ పార్టీలో రీసెంట్గా మీకు అరే ఇది చాలా కొత్తగా ఉంది అనిపించింది ఏం రెసిపీ? కొత్తగా ఉందండి. కొత్తగానే వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటాయి అన్నట్టుగా నాకు ఏమనిపించలేదు, నేనే చేస్తుంటా. మీరే చేస్తుంటారా? పిచ్చి పిచ్చిగానా? పిచ్చి పిచ్చిగా మీరు అనుకుంటారు. నాకు రావాలి థాట్, అది నాకు వస్తే చేసేస్తా అంతే. ఓ దాన్ని పిచ్చి పిచ్చిగా అనకూడదు. నెక్స్ట్ వెజిటేబుల్ స్టాక్ కదా అది. అవునండి. ఓకే, ఎంత హెల్త్ అండి ఇందులో, మనకి ఆరోగ్యం అంతా ఇందులోనే కనిపిస్తుంది. ఓకే, కాసేపు మూత పెట్టుకుంటే బెస్ట్ ఏమో కదా. అవును, సరే మూత పెట్టేద్దామా మరి. సరే. చక్కగా ఉడికినట్టుంది కదా. స్టవ్ ఆపేసుకుందాం. ఓకే, దీని అరోమా అంతా కూడా చాలా రెండు రకాలు కలిపి వస్తుంది. ఒకటి ఆరెంజ్, ఒకటి దాంతోపాటు చికెన్, ఇవన్నీ కూడా మసాలాలు ఒకటి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇది ఆరెంజ్ తురుము. ఓకే, ఓహో తురుము కూడా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం వేసేసుకోవాలి. ఏదన్నా మనము ఒక పర్టికులర్ థింగ్ తినట్లేదు అనుకుంటే వంటల్లో మనం వేసేసుకున్నట్లయితే ఖచ్చితంగా తింటాం అది. అవును, అందులోనూ చికెన్లో వెయ్యాలండో. పిల్లలు తినాలంటే చికెన్ అంటే ఎవరన్నా తింటారు కదా. అయిపోయింది కదా, ఇంకా తీసేస్తాను నేను ఇది సర్వింగ్ బౌల్లోకి. ఇక ఫైనల్ గా ఏమైనా ఉందా? ఉంది, ఏంటది? హనీ. హనీ వేస్తున్నారా? అవును. వేడి వేడిగా ఆరెంజ్ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆరెంజ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, చికెన్ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆరెంజ్ జ్యూస్ 1/2 కప్పు, అల్లం తురుము 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, వెల్లుల్లి పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బ్రకోలీ 1 కప్పు, వెజిటేబుల్ స్టాక్ 1 కప్పు, ఆరెంజ్ తురుము 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్. ఆరెంజ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వుల నూనె పోసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఆరెంజ్ జ్యూస్, అల్లం తురుము, కొబ్బరి తురుము, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఉడికించిన బ్రకోలీ, వెజిటేబుల్ స్టాక్ వేసి కలిపి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఆరెంజ్ తొక్క తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తేనె వేసుకుని సర్వ్ చేసుకుంటే ఆరెంజ్ చికెన్ రెడీ.